విజయవాడ దుర్గగుడిలో ఉద్యోగుల అంతర్గత బదిలీలో మాయాజాలం మరోసారి బయటపడింది. అప్పటికే పనిచేస్తున్న వారిని మళ్లీ అదే స్థానానికి బదిలీ చేసినట్లు ఉత్తర్వులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అవే విభాగాలకు బదిలీ చేసినప్పుడు ఇక బదిలీ ఉత్తర్వులు ఎందుకనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో సిఫార్సులతో వచ్చిన వారికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని తెలుస్తోంది. ఇక విజయవాడ దుర్గగుడిలో అంతర్గత బదిలీలో అక్రమాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, లక్ష్మీదుర్గ రాష్ట్రంలో రెండో అతి ప్రసిద్ధి చెందినటువంటి విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర దేవస్థానంలో అంతర్గత బదిలీల వ్యవహారం మొత్తం కూడా చర్చనీయాంశమైంది అని చెప్పవచ్చు. ఎందుకంటే దేవస్థానంలో కీలక విభాగాల్లో పనిచేస్తున్న 8 మంది ఉద్యోగుల్ని బదిలీ చేస్తూ ఈవో దేవాదాయ శాఖ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ బదిలీల్లో చూస్తే కనుక మొత్తం కూడా అంతర్గత బదిలీలు మొత్తం చూస్తే కనుక ఆశ్చర్యం పడుతున్నారు ఉద్యోగస్తులు అందరూ కూడా. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఎక్కడ వారిని అక్కడికే బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని కూడా పలువురు ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 8 మంది ఉద్యోగుల్ని అంతర్గత బదిలీలు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు నిన్న మంగళవారం అయితే విడుదల చేయడం కూడా జరిగింది. అయితే వాళ్ళందరినీ కూడా యథారాజా తథా ప్రజ అన్నట్టు మొత్తం 8 మందిని కూడా అక్కడికక్కడే ఆ విభాగాల్లోకి వారిని బదిలీ చేయడం మొత్తం సర్వత్రా విమర్శలకు అయితే వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరంతా కూడా గతంలో అంటే 2 ఏళ్ల క్రితం వీళ్ళంతగా వివిధ ప్రాంతాల నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చిన పరిస్థితి నెలకొంది. వారంతా కూడా అప్పట్లో దేవాదాయ శాఖ మంత్రులుగా పనిచేసినటువంటి కొత్త సత్యనారాయణ అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ సిఫార్సులతో వీళ్ళంతా ఇక్కడ ఉద్యోగాల్లో చేరడం జరిగింది. మొత్తం కూడా ఇప్పుడు ప్రధానంగా చూస్తే కూడా వాళ్ళు ఇప్పుడు ఆ విభాగాలకు సంబంధించి వేరే ప్రాంతాలకు కానీ లేకపోతే అంతర్గత బదిలీలో వేరే విభాగాలకు అయితే బదిలీ చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. అయితే కానీ అటువంటి ఏమీ చేయకుండా కూడా అదే సేమ్ డిపార్ట్మెంట్ లోకి వాళ్ళని బదిలీ చేయడం ఏంటని కూడా పలువురు ఉద్యోగస్తులు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.